కొంటే డబ్బులు వస్తే అది సస్టైనబిలిటీ ఉంటుందమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మగవాళ్ళు గాని ప్రతిరోజు ఇంట్లో అప్పు తీసుకొచ్చి పొలాలు తాకట్టు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు తెస్తే తిరిగి పే చేసే శక్తి లేకపోతే ఏమవుతుంది? దివాలా తీస్తారా లేదా అని అడుగుతున్నా. అదే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడ ఉంది. పోలవరం కాలువలు ఇక్కడికి వచ్చి గజపతి నగరంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, రైతులకు ఆదాయం వస్తుంది, ప్రభుత్వానికి పన్నులు వస్తాయి, తద్వారా మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది. ఒక పరిశ్రమ వస్తే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. ఒక కాలేజ్ వస్తే ఆ కాలేజీలో పిల్లలు చదువుకుంటారు, పెద్ద అయిన తర్వాత వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది, తద్వారా మెరుగైనటువంటి ఉద్యోగాలు వస్తాయి, ప్రపంచం అంతా పోయే పరిస్థితి వస్తుంది. అవి చేయకుండా ఈ ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు, దివాలా తీశాడు. ఈ రోజు అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, నేను సూపర్ 6 ఒకటి తీసుకొచ్చాను. ఇందులో మహాశక్తి మా ఆడబిడ్డల్ని ఒక శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందులో తల్లికి వందనం, 2 పిల్లలుంటారు, లేకుంటే 3 పిల్లలుంటారు. మీకు 15,000 ఇస్తారని 12,000, 13,000 ఇచ్చాడు. అందరి పిల్లలకి ఇస్తారని ఇప్పుడు ఒకరికే ఇస్తున్నారు. అంటే మీ ఉద్దేశం, వీళ్ళ ఉద్దేశం 2 పిల్లలుంటే ఒకరిని చదివించి ఒకరిని మళ్ళా పొలం దగ్గరకో పశువుల కాపరిగా పెట్టాలి. నా ఉద్దేశం అది కాదు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లల్ని చదివించాలి. అందుకే ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. దీనివల్ల పిల్లల్ని బాగా చదివించండి, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, ప్రపంచానికి కూడా వీళ్ళు అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండవది, మీరు చూస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా. అంటే మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మన గవర్నమెంట్ వస్తానే మీరు ఎక్కడికి పోవాలన్నా, ఎక్కడన్నా ఉద్యోగం చేసేసరికి పోయి రావాలన్నా, మార్కెట్కి పోయి రావాలన్నా, మీ పుట్టింటికి పోయి రావాలన్నా ఫ్రీగా తిరగండి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఎవరైనా అడిగితే నేనే డ్రైవర్ని, చంద్రన్నే మీకు డ్రైవర్, మీరు క్లియర్ గా చెప్పండి. అభివృద్ధికి గాని, మా ఆడబిడ్డల రక్షణకు గాని, మా ఆడబిడ్డల ఎంపవర్మెంట్కి గాని నేనే డ్రైవర్గా ఉండి మిమ్మల్ని నడిపించే బాధ్యత తీసుకుంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్కన మీరందరూ చూస్తే మీకంత ఖర్చులు కూడా డబ్బులు లేకుండా అవస్థపడుతున్నారు, చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు. నేను అందుకనే ఒక మాట చెప్పాను, సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపద మా ఆడబిడ్డలకి ఇస్తాం. ప్రతి నెల ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయల చొప్పున 12 నెలల్లో 18,000 రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత మాది. ఇదే కాదు, 5 ఏళ్లలో 90,000 ఇస్తాం. 90,000 9 లక్షలు ఏ విధంగా చేయాలో చేసే బాధ్యత మాది. అదే కాదు, 10% ఏదైతే 10 లక్షల వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇస్తానని చెప్పాను. అవన్నీగా ఉపయోగించుకుంటే మీకు చాలా వరకు వెసులుబాటు వస్తుంది. ఒకప్పుడు నేను మీ ఊరిలో ఉండి వనరుల ఆధారంగా చిన్న చిన్న పరిశ్రమలు కూడా ప్రోత్సహించాం. మీరు చాలా వస్తువులు తయారు చేసేవారు. కొంతమంది ఆడబిడ్డలు మలేషియా పంపించాం, ప్రపంచం మొత్తం పంపించాం. మీరు తయారు చేసిన వస్తువులు విదేశాల్లో కూడా అమ్మించిన సందర్భం ఉంది. దాన్ని ఇప్పుడు కూడా డాక్రా బజార్లో పెట్టాం. ఇవన్నీ కూడా చేశాం. నేను ఆ విషయం కూడా మీకు ఒకసారి చెప్తాను. ఉచితంగా ఇంకొక పక్క నేను చెప్పాను, ఎప్పుడో దీపం పెట్టి
ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చాను. ఆ రోజు ఇచ్చిన తర్వాత రేట్లు